క్యూనైన్ న్యూస్కు స్వాగతం. గత వారం రోజుల కిందట ఫ్లెక్సీ వివాదంలో ఇరు వర్గాల గొడవ కారణంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో బైఠాయించిన దళిత సంఘాలు దరఖాస్తు ఇచ్చి వారం రోజులు అవుతున్న నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పక్షపాత ధోరణి చూపిస్తున్న భీమ్గల్ పోలీసు నిందితులపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని దళిత సంఘాలు ప్రశ్నించాయి. అసలు నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? నిందితులపై కేసు బుక్ చేస్తామన్నారు, ఎఫ్ఐఆర్ రిటర్న్ కాపీ ఇవ్వడం లేదు. ఇటీ విషయంపై సిపి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏ రాష్ట్రం ఏగినా ఎందుకాలిడినా దళితులను తొక్కేయడమే అగ్రకులాల ధోరణి. ఇంకా ఎన్నాళ్ళు దళితులను అనగదొక్కే ప్రయత్నం ఇకనైనా మానుకోవాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఫ్లెక్సీ గొడవకు కారణమైన అసలైన నిందితులను శిక్ష పడేంత వరకు ఎవరిని సహించబోమని, మాకు న్యాయం జరగకపోతే గొడవ ఉధృతం చేస్తామని దళిత సంఘాల హెచ్చరిక. భీమ్గల్ ఎస్ఐ మహేష్, ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి సంప్రదింపులు జరిపి నచ్చజెప్పడంతో శాంతించిన దళిత సంఘాలు 2 రోజుల్లో సిపి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వెనుదిరిగారు. గ్రూప్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.